सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमः చూసుకొని అన్ని మూసుకొని వచ్చేలా చేయండి. ఉద్యాలు అంటే ఎలాగంటే ఓ పని చేయి, నేరుగా వారితో మాట్లాడి మనమేం సాధించలేం, కానీ ముందుగా నీ అక్క వైపు నుంచి నడుపు రావయ్యా. ఏ ఆడదానికైనా పిల్లల గురించి బాగుంటుందని చెప్తే రోజు రోజుకి మన ఊళ్ళో మనకి మర్యాద లేకుండా పోతుంది అయ్యారు. అది ప్రదక్షిణ ఏం చేస్తుండ్రా? ఇంకెక్కడ పెట్టండి చెప్పండి. పట్టుకుంటే 10 లక్షలు. ఒక క్రైమ్ స్టోరీలు కూడా పోలీస్ ఆఫీసర్కి వేస్తానండి. ఒక్క చూపుతోనే అన్ని మూసుకొని వచ్చేలా చేయండి. ఉద్యాలు అంటే ఎలాగంటే ఓ పని చేయి, నేరుగా వారితో మాట్లాడి మనమేం సాధించలేం, కానీ ముందుగా నీ అక్క వైపు నుంచి నడుపు రావయ్యా. ఏ ఆడదానికైనా పిల్లల గురించి బాగుంటుందని చెప్తే రోజు రోజుకి మన ఊళ్ళో మనకి మర్యాద లేకుండా పోతుంది అయ్యారు. అది ప్రదక్షిణ ఏం చేస్తుండ్రా? ఇంకెక్కడ పెట్టండి చెప్పండి. సంస్కృతి మన గుడి, దాన్ని కాపాడినట్లయితే ఆ గుడి దగ్గర మన నాన్నమ్మ ఉంటుంది, మన అమ్మమ్మ ఉంటుంది, మన సంస్కృతి ఉంటుంది, మన సంప్రదాయం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో సంపద అక్కడే ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలయాన్ని నా పుట్టినరోజు సందర్భంగా మరి రిలీజ్ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రొడ్యూసరు, డైరెక్టర్ అన్ని నాన్నయ్య ముందుకు నడిచిన దుర్గారావుని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. వెలివేసిన బతుకుల్లో పుట్టిన ఇదే ఊళ్ళో గుళ్ళోకి రావద్దన్న సంస్కృతి నుంచి ఆ గుడిని కాపాడడానికి కంకణం కట్టుకున్న ఒక దళితుడి ప్రయత్నం సంస్కృతి సాంప్రదాయం. ఆ సంస్కృతి సాంప్రదాయమే ఈ ఆలయం. మనకి ఈ మధ్యన వచ్చే మంచి రోడ్ ఇచ్చారు పోలీస్ ఆఫీసర్ గేటప్పుడు. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ చేసిన ఈ ఆలయం సినిమా ఏదైతే ఉందో ఒక అద్భుతమైన విజయం సాధించి అన్నికి మరింత పేరు తీసుకురావాలి. అలాగే మన విజయనగర వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో, నేను కూడా విజయనగర వాస్తవ్యుడిని, మాది కొత్త ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी ఈ సంవత్సరమైన నవరాత్రులు చేసే శక్తి నాకు ఇవ్వవు. 2 ఏళ్ళు అవుతుందమ్మా ఈ ఊరి జనమంతా వచ్చి పూజలు చేసి ఈ ఊరికి ఏం జరుగుతుందో తెలుసుకుంటే భయం వేస్తుందమ్మా. ఈసారి నా ఉత్సవం జరిగేటట్టు చూడు తల్లి. నా జీవితానికి ఉన్న ఒకే ఒక కోరిక తల్లి. అమ్మా నేను ఇంట్లో చూడాలమ్మా. వెలివేసిన బతుకుల్లో పుట్టిన ఇదే ఊళ్ళో గుళ్ళోకి రావద్దన్న సంస్కృతి నుంచి ఆ గుడిని కాపాడడానికి కంకణం కట్టుకున్న ఒక దళితుడి ప్రయత్నం సంస్కృతి సాంప్రదాయం.
ఆ సంస్కృతి సాంప్రదాయమే ఈ ఆలయం. మనకి ఈ మధ్యన వచ్చే వందపండు సంస్కృతి మన గుడి. దాన్ని కాపాడినట్లయితే ఆ గుడి దగ్గర మన నాన్నమ్మ ఉంటుంది, మన అమ్మమ్మ ఉంటుంది, మన సంస్కృతి ఉంటుంది, మన సంప్రదాయం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో సంపద అక్కడే ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలయాన్ని నా పుట్టినరోజు సందర్భంగా మరి రిలీజ్ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రొడ్యూసరు, డైరెక్టర్ అన్ని తానే ముందుకు నడిచిన దుర్గారావుని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంచి రోల్ ఇచ్చారు పోలీస్ ఆఫీసర్ గేటప్పుడు. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ చేసిన ఈ ఆలయం సినిమా ఏదైతే ఉందో ఒక అద్భుతమైన విజయం సాధించి అన్నికి మరింత పేరు తీసుకురావాలి. అలాగే మన విజయనగర వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో, నేను కూడా విజయనగర వాస్తవ్యుడిని, మాది 10వ పట్టుకుంటే 10 లక్షలు. ఒక క్రైమ్ స్టోరీలు కూడా పోలీస్ ఆఫీసర్కి నేస్తానండి.